1942లో యుఎస్కి చెందిన భారీ బ్లింప్ కాలిఫోర్నియాలోని ఒక ప్లేస్లో నెమ్మదిగా దిగింది. తీరా చూస్తే అందులో ఏ క్రూ మెంబర్స్ లేరు. అసలు ఏమైందంటే 1942 అది వరల్డ్ వార్ 2 జరుగుతున్న టైం కాబట్టి అమెరికాకి అనుమానం వచ్చింది జపాన్కి చెందిన సబ్మెరైన్స్ వాళ్ళ కోస్టల్ ప్రాంతానికి దగ్గరగా తిరుగుతున్నాయని. సో ఈ యుఎస్ నేవీకి చెందిన బ్లింప్ ఓషన్ మీదుగా పాట్రోలింగ్ చేస్తూ ఉంది. ఆ బ్లింప్ అనే దాంట్లో 2 క్రూ ఉన్నారు. సో వాళ్ళు సముద్రంలో ఒక చోటు ఆయిల్ స్లిక్ ని గమనించారు. ఆయిల్ స్లిక్ ఉంది అంటే అక్కడ సబ్మెరైన్ ఉండే ఛాన్స్ ఉంది అని అర్థం. దాన్ని రేడియో ద్వారా కంట్రోల్ రూమ్ కి కూడా చేరవేశారు. అండ్ అదే వాళ్ళ నుండి వచ్చిన లాస్ట్ మెసేజ్. కొన్ని గంటల తర్వాత ఆ బ్లింప్ కాలిఫోర్నియాలో ఎగురుతూ డాలీ అనే సిటీలో నెమ్మదిగా దానికంతట అదే దిగింది. కానీ అందులో ఉండాల్సిన 2 క్రూ లేరు. అందులో ఉండాల్సిన 2 పారాషూట్స్ అలానే ఉన్నాయి. ఇంజిన్స్ రన్ అవుతూనే ఉన్నాయి. ఆ బ్లింప్ పై దాడి జరిగినట్టు ఆనవాళ్ళు లేవు. ఒక డోర్ తెరిచి ఉంది అండ్ లిఫ్ట్ రాఫ్ట్ ఒకటి కనిపించడం లేదు. ఈ డీటెయిల్స్తో పూర్తిగా కన్ఫర్మ్ అవ్వకపోయినా వాళ్ళు అజ్యూమ్ చేసేది ఏంటంటే ఒకతను పొరపాటున ఆ బ్లింప్ నుండి పడిపోతే అతన్ని కాపాడడానికి మరో అతను లిఫ్ట్ రాఫ్ట్ తీసుకొని సముద్రంలోకి దూకాడని అజ్యూమ్ చేస్తున్నారు.